ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. పరిచయమైన వాక్యమే, ఎన్నోసార్లు మనం చదువుకున్న భాగమే. మరొకసారి మనం అందరం కలిసి చదువుకుందాం. పేజీ నెంబర్ 642, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు. ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు. ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే, హృదయం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎన్నోసార్లు ఈ వాక్య భాగాన్ని ధ్యానించుకుంటూ చదువుకుంటూ కూడా వచ్చిన వారు. ఒక మనిషికి ప్రాముఖ్యమైనది ఏంటంటే హృదయం. ఒక మనిషికి ప్రాముఖ్యమైనది హృదయం. సో మన హృదయం బాగోపోతే మన జీవితాల్లో మనం ఎలా ఉండా కానీ దేవుడు ఇష్టపడ్డాడు. రెండవదిగా, హృదయం బాగోపోతే పక్కనున్న వారు కూడా మనల్ని ఇష్టపడరు. హృదయం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఈ హృదయంలో చాలా ఉంటాయి. అయితే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. గత ఆదివారం ఏ వర్తమానం ధ్యానించో గుర్తుంది ఎవరికైనా? ఎప్పటికో. సో అంటే మనం అలా వాక్య జీవితంలో అలా ఉంటూ వస్తున్నాం. ప్రభు యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే, దేవుని యొక్క వాక్యంలో రాయబడినట్లు ఒక మనుషుడి హృదయం చాలా ప్రాముఖ్యమైనదిగా కాపాడుకుంటూ రావాలి. ఎప్పుడైతే మన హృదయాన్ని మనం కాపాడుకోమో, మన హృదయాన్ని మనం భద్రపరచుకోమో, అప్పుడు ఖచ్చితంగా మనకు తీర్పులు అన్నవి దేవుని ద్వారా జరిగేవి. బైబిల్ ఏమంటుందంటే, హృదయం మానవుడికి ప్రాముఖ్యమైనది. ఈ హృదయం ఎలాంటిది అని మనం చూసుకున్నప్పుడు అసలు వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే, మార్చబడిన హృదయం అని బైబిల్లో రాయబడుతుంది. ఈ దినాన మనం చూసే వాక్యం ఏంటంటే, మార్చబడిన హృదయం. ఎలాంటిది? మన కాన్సెప్ట్ ఏంటంటే, మనం చూసేది మార్చబడిన హృదయం. మనుషుల యొక్క హృదయం ఎలాంటిదంటే మార్చబడిందిగా కనబడుతుంది. ఎవరి ద్వారా మార్చబడుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు అట. సో మార్చబడిన హృదయం అసలు ఎలాంటిదో మనం కొన్ని విషయాలు ధ్యానించే మనకు ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, యేసుక్రీస్తు నామమున స్తోత్రాలు. మీరు ఇచ్చిన సమయం బట్టి వందనాలు. మీరు చేసిన ప్రతి మేలు బట్టి స్తుతిస్తున్నాం. అలాగే తండ్రి, ఆరంభ ప్రార్థన పాత్ర బాట గురించి కొద్ది బట్టి వందనాలు. ఆరాధన వర్తమానంలో ప్రజలు సహాయం చేయండి. నిలబడే వాళ్ళని నిలబెట్టే మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పుడు ఆత్మని అభిషేకించేది. ప్రజలు వారి వాక్యం మీద నిష్ప్రయాసమైన వారు నడుతుంటూ, దాసుడు యజమానుడు వైపు చూస్తున్నట్టు, దాసుడు యజమానుల వైపు చూస్తున్నట్టు, ఉదయకాల సమయంలో మా కళ్ళు మీ వైపు చూస్తుండగా మార్చబడిన హృదయంతో మీ సన్నిధిలో మేము ఆరాధించేవారుగా సిద్ధపరచబడి మాతో మాట్లాడమని, మీ ఉద్దేశాలు బయటపరచండి. వచ్చిన బిడ్డల స్తోత్రాలు కావాల్సిన వార్తలు పెట్టి తీసుకురండి. వచ్చిన బిడ్డలకి వాక్యం అందిస్తానికి, ధ్యానిస్తానికి అర్హత లేని వాడిని ప్రభావ క్షమించి, వారందరికంటే గణహీనులను ఒప్పుకుంటాను క్షమించి, ఘనులైన వారికి నీ ప్రజలకి ఎలాంటి వాక్యం ధ్యానించాలో మీరు పరలోకం నుండి అనుగ్రహించి మహిమ పొందండి. నాకు మాకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ, యేసు మీ నడిపింపును కోరుకుంటూ, మీ అభిషేకాన్ని కోరుకుంటూ, మీ మీదే ఆధారపడుతూ, మీ శిరస్తత్వానికి ఎందుకు మేము లోబడుతూ, యేసు ప్రభు నామం విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. కాబట్టి ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూస్తున్నట్లయితే, మనకి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, హృదయం అన్నాక ఒకటి కనబడుతుంది అక్కడ. హృదయం ఎలాంటి హృదయం అంటే, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మార్చబడిన హృదయం. ఎలాంటిది? మార్చబడిన హృదయం. సో దేవుని ద్వారా మార్చబడినటువంటి హృదయం. మన హృదయం ఎలాంటిది? దేవుని ద్వారా మార్పున్నది. ముంగడికి వచ్చాడు, ఇట్లా వరుసలో కూర్చోండి, ఇవన్నీ మీకే కానీ. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏమిటంటే, మార్చబడిన హృదయం అన్నది దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అయితే సరే, ఈ మార్చబడిన హృదయం ఎలా ఉంది, మార్చబడక మునుపు ఈ హృదయం ఎలా ఉందంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే, ఆదికాండం 6వ అధ్యాయం
ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోనే ఊహ అంత ఎల్లప్పుడూ చెడ్డదనియు యెహోవా చూచి చాలు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి మాట మనం చూసినట్లయితే హృదయం ఎలాంటిది, మార్చబడిన హృదయం ఇంత మునుపు ఎలాంటిది, మార్చబడక మునుపు హృదయం ఎలా ఉందంటే బైబిల్లో చూసినట్లయితే హృదయం యొక్క ఊహ అంతయు చెడ్డదని. సో మానవుడు హృదయంలో ఏదైతే ఊహాగానాలు ఉంటాయో ఇవన్నీ కూడా మార్చబడక మునుపు అన్నీ కూడా ఎలాంటివి, చెడ్డయి అంట, మంచి కావాలి. మానవుని యొక్క ఊహలన్నీ కూడా, ఊహలంటే అర్థం ఏంటి? ఆలాపంలో ఆలోచనలు, ఇంకా తలంపులు, ఇంకా రకరకాలుగా ఉంటాయి, తాలింపులు కూడా వచ్చారు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మానవుని ఊహంతా కూడా దేవుని దృష్టిలో దేవుడు చూసినప్పుడు ఎక్కడుండా ఊహని దేవుడు చూశాడంటే హృదయం లోపటుండా ఊహని దేవుడు చూశాడు. హృదయం లోపలికి దేవుడు వెళ్ళిపోయాడు. ఒక మనుషుని యొక్క హృదయం లోపలికి వెళ్ళిపోయి తన హృదయంలో ఏముందో, తన హృదయంలో ఏది ఉంటే మానవుడు బాగుంటాడు, ఏది కలిగి ఉంటాడు అన్నది పరీక్షించడానికి ప్రతి హృదయం లోపలికి దేవుడు వెళ్ళాడు. ప్రతి మానవుడి యొక్క హృదయం లోపలికల్లా దేవుడు వెళ్ళి చూసినప్పుడు ఆ హృదయం ఎలా ఉంది? చెడ్డదిగా కనపడుతుంది. ఎందుకు చెడ్డగా ఉంది? ఊహలు అంటే మానవునికి వచ్చే ఊహలన్నీ కూడా వేరే వేరే విధాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం కూర్చుంటాం అంటే చెడ్డగా అపార్థం చేసుకోవద్దు. యవనస్తులు ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడ కూర్చున్నా కానీ బహుశా యోబు గురించి తీస్తాం. యోబు గురించి తీసి 42వ అధ్యాయం చివరి వచనాల్లో యోబుకు కుమార్తెలు సౌందర్యవతులు, ఆ దేశం అంతా కూడా అంత అందగత్తి లేరు అన్నాం అనుకో, ఈ లోపలన్నీ ఎలా ఉంటాయి? మొదటి లైన్లో ఉండవు. ఎలా ఉంటాయి? మాకు కూడా అట్లాంటి భార్య వస్తే బాగుంటుంది, మాకు కూడా అట్లాంటి అందమైన ఆమె వస్తే బాగుంటుంది. ఏ నల్లగొండాము, ఏ కొట్టాము, ఏ రూపం లేనాము, ఇట్లా కాకుండా కొద్దిగా చక్కగా అందంగా రూపంగా ఉండాము వస్తే బాగుంటుందని ఇక్కడ కూర్చున్న ఊహలన్నీ కూడా ఎక్కడెక్కడో తిరిగి వచ్చేస్తాయి. బైబిల్లో చచ్చిపోయిన యోబు కూతురు దగ్గరికి వెళ్ళొస్తాయి ఆలోచన. అంటే అర్థం ఏంటి? మానవుని యొక్క ఊహ అన్నది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ ఉందా కానీ ఎక్కడికో తిరిగి వస్తూ ఉంటుంది. అందుకే దేవుడు అన్నాడు, మానవుని యొక్క హృదయం మామూలుది కాదు. సంసారాన్ని ఏదొచ్చామో కానీ దేని ఏదలేదు, సముద్రాన్ని ఏదొచ్చు కానీ సంసారాన్ని ఎదలేదు. అనుభవంతో చెబుతుంది అక్కడ. సముద్రాన్ని ఏదొచ్చా కానీ సంసారాన్ని ఎదలేము. కానీ మానవుని యొక్క హృదయాన్ని ఎవరు కూడా ఎదలేరు. ఎందుకంటే మానవుని యొక్క హృదయాన్ని ఎవరు కూడా చూడలేరు. కనీసం వివాహం చేసుకున్న భార్య, కన్న తల్లిదండ్రులు, జన్మనిచ్చిన తల్లి కూడా తన హృదయంలో ఏముందన్నది కూడా తెలుసుకోలేదు, ఎప్పటికీ తెలుసుకోలేదు. ఒక మానవుని యొక్క హృదయంలో ఏముందన్నది తెలుసుకునేది ఎవరంటే దేవుడి. అందుకే రాయబడుతున్న మాట చూసినట్టే మానవుని ఆదిలోనే దేవుడు చూశాడంట. మానవుని యొక్క హృదయాన్ని దేవుడు చూసినప్పుడు కేవలం ఊహలన్నీ చెడ్డగాను, ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోవటం, ఎక్కడెక్కడ ఏదేదో ఊహించుకోవటం, ఆ ఊహించుకున్న దాన్ని బట్టి మానవుడు అపవిత్రం అవటం, వీటన్నిటిని దేవుడు చూసి ఈ మానవుడు హృదయంలోనే ఆలోచన ఊహ అంతా కూడా చెడ్డదిగా ఉండిపోయింది. సో మొట్టమొదటిగా దేవుడు మార్చినటువంటి హృదయం ఎలాంటిదంటే ఊహతో కూడిన హృదయం. మన ఊహలు అంటే మనకు ప్రాకారం లేకుండా విస్తారమైన స్థలాలకు ఎక్కడ కావాలి అక్కడికి వెళ్ళిపోయే ఊహ అంతటిని కూడా దేవుడు ఒక ప్రాకారం వేయడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అందుకే బైబిల్లో రాయబడిన మాట చూసినట్టే మానవుడి హృదయాన్ని దేవుడు చూసినప్పుడు కేవలం తనలో ఉన్న ఊహలన్నీ కూడా చెడ్డవే, మంచిది ఒక్కడిలో కూడా లేదంట. ఏ వ్యక్తిని పరీక్షించి చూసినా ఒక వ్యక్తిలో కూడా చెడ్డది, ఒక వ్యక్తిలో కూడా మంచిది లేదు. బహుశా ఒక వ్యక్తిలో మంచిది ఉండగాని దేవుడు ఖచ్చితంగా మానవుని యొక్క హృదయాలన్నీ కూడా చెడ్డమని అనేవాడే కాడు. ఎందుకంటే ఒక్కళ్ళలో మంచి ఆలోచన ఉందా అందరికీ మంచి మాట వచ్చేది. కాబట్టి ఇక్కడ ఆది కాండంలో చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే మానవుని యొక్క ఊహ అంతా కూడా బైబిల్ దృష్టి ప్రకారం ఎలాంటిది? చెడ్డది. అంటే మానవుని యొక్క ఊహలు కానీ మానవుడు ఊహించుకునే కానీ ఇవన్నీ కూడా మానవుని దృష్టి ఎలాంటివి అంటే చెడ్డది. చాలాసార్లు మనం కూడా మందిరంలో కూర్చుంటాం. మందిరంలో కూర్చుని మనమేం ఆలోచిస్తాం? మనకేం ఊహలు ఉంటాయి? కోతులు వస్తాయేమో, ఇంటికాడ దొంగలు పడతారేమో, డబ్బులు ఉన్న వాళ్ళకేమో దొంగలు పడతారని భయం, ఇంకా మంచి మంచి చికెన్ మటన్ వండుకున్న వాళ్ళకేమో కోతులు వస్తాయని భయం, డోర్లు వేసినా భయపడుతూ ఉంటారు.
అంటే ఊహ అంతా కూడా అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ ఏమైపోతుందో, అక్కడ ఎలా ఉందో, అక్కడ ఏమైపోతుందో. ఈరోజు అనవసరంగా ఆదివారం వచ్చింది, మందిరం పెట్టారు, ఇవన్నీ జరగకపోతే బాగుండేది, చక్కగా ఇంటికాడే కూర్చునే వాళ్ళమని ఏదో ఒక ఊహ అన్నది ఆలోచనలోకి వచ్చేస్తుంది. సో మానవుని యొక్క ఊహ అంతా కూడా ఎలాంటిదంటే బైబిల్ ప్రకారం చెడ్డది. మన ఆలోచన, మన తలంపులే చెడ్డమైనప్పుడు చెడ్డమైన మన ఊహ అంతటిని కూడా దేవుడు మార్చినవాడు. ఇది చెడ్డది ఎక్కడ ఉంది? చెడ్డది బయటికి కనపడుతుందా? లేదా చేతి మీద, లేదా కాళ్ళ మీద, దేహం మీద ఉందా? లేదు. ఎక్కడుంది? కనబడినది, మానవుడికి కనబడని అంతరంగంలో ఇది కనబడేది దేవునికి మాత్రమే కనబడేదిగా ఉంటుంది. సో మానవుని యొక్క హృదయం ఎలాంటిదంటే, మొదటిగా మార్చబడిన హృదయం ఎలాంటిదంటే, మార్చబడక మునుపు ఊహంతా కూడా, హృదయంలో ఉన్న ఊహంతా కూడా చెడ్డదిగా ఉంటుంది. రెండోదిగా, మార్చబడక మునుపు హృదయం ఎలాంటిది? రండి దేవుని యొక్క వాక్యం నుంచి ఒక మాట చూద్దాం. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 8:21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండే చెడ్డది, నేనిప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులకు సంహరింపను. కాబట్టి ఇక్కడ రెండోదిగా చూసినట్లయితే, మొదటిగా మానవుని యొక్క హృదయం ఎలాంటిది? చెడ్డ ఊహలు కలిగినవి. రెండోదిగా మానవుని యొక్క హృదయం ఎలాంటిదంటే, బైబిల్ సెలవిస్తున్నమాట, బాల్యం నుండే చెడ్డ ఆలోచనలు కలిగింది. ఎలాంటిది? చెడ్డ ఆలోచనలు బాల్యం నుండే, ఇప్పటి నుంచి కాదు. అంటే చాలా మంది అనుకుంటారు, ఎంత వయసు వచ్చినా కానీ నీకు మాట్లాడటం రాదు అనుకుంటారు. చాలా మంది అంటాం మనం, అరే ఎంత వయసు వచ్చింది నీకు, ఎంత పెద్దోడివి, ఇంకా నీకు మాట్లాడటం రాదా? అవును, నిజమే, మాట్లాడటం రాదు. ఎందుకు వచ్చింది? బాల్యం నుండే చెడ్డ ఆలోచనలు ఉన్నప్పుడు పెద్దరికిన తర్వాత ఆలోచనలు ఎందుకు మారుతాయి? బైబిల్ ఎలా పెడితే వచ్చింది, నువ్వు చిన్న పిల్లవాడికి ఉన్నప్పుడే వాడికి మంచి పునాది వేస్తే పెద్దరికిన తర్వాత వాడు దారి తప్పుడు. అంటే చిన్నప్పుడే దారి తప్పిపోతుంటే పెద్దరికిన తర్వాత దారిలోకి రాడు. ఎందుకు? ఏదో ఒక కీడు, ఏదో ఒక నష్టం అనేది ఖచ్చితంగా తెచ్చుకుంటూ ఉంటాడు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్నట్లయితే, మానవుని యొక్క హృదయం, మానవుడు జన్మించిన బాల్య దినముల నుండి, ఆరంభ దినముల నుండే మానవుని యొక్క హృదయంలో ఉన్న ఆలోచనలు అన్నీ కూడా ఎలాంటివి? చెడ్డ. ఒకటి ఆలోచిస్తున్నాడంటే అంతా చెడ్డ ఆలోచనే, మంచిది ఏదీ లేదంట. మేలుకరమైనది, మంచిది, నీతి మార్గము, యథార్థమైన మార్గంలో ఆలోచించేది ఒక్కడు కూడా లేదంట మానవుని యొక్క హృదయం. మార్చబడక మునుపు ప్రతి మానవుడు, ప్రతి క్రైస్తవుడి యొక్క హృదయం ఎలాంటిదంటే, బైబిల్ ప్రకారం చెడ్డ ఆలోచనలు, మంచి ఆలోచనలు కాదు, చెడ్డ ఆలోచనలు కలిగిన వాడు. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, ఎప్పటి నుంచి ఆలోచనలు? బాల్యం నుండి. అందుకే బైబిల్ రాయబడుతుంది, నీ బాల్య దినంలో నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమండి. అంటే స్మరణ కంటే గుర్తు తెచ్చుకో. నిన్ను సృష్టించిన వాడు, నీకు జన్మనిచ్చిన వాడు, నీకు రక్షణ ఇచ్చిన వాడు, నీ తల్లి గర్భంలో పెట్టినవాడు, నిన్ను బయటికి తీసుకొచ్చిన వాడు, నీకు నూతన జన్మని బహుమానంగా ఇచ్చిన వాడు, దయాకిరీటంకు కొత్త సంవత్సరాన్ని ఇచ్చిన వాడు. అలాంటి దేవుణ్ణి తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు కాపాడే విధమంతటి ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నీ బాల్య దినములంది నీ దేవుని గుర్తుపెట్టుకో. సమయాలు బాల్య దినంలో దేవుని ఎరిగాడు కాబట్టి మంచి ప్రవక్తగా, దాని మొదలుకొని బేర్షెబ వరకు ఒక మంచి ప్రవక్తని ఎంచబడుతూ వచ్చిన వాడు ఉంటాడు. దేవుని దృష్టిలో, ప్రజల దృష్టిలో గొప్పవాడుగా సమయాలు ఎంచబడుతూ వచ్చాడంటే కారణం ఏంటంటే, బాల్య దినములో సృష్టికర్త ఎవరో తెలుసుకున్న వాడు ఉంటాడు. సృష్టికర్తను తెలుసుకుని ఆ సృష్టికర్త ఎదురే సాగిలపడి ఆ సృష్టికర్త సన్నిధిలోనే మొరపెడుతూ ఆ సృష్టికర్త సన్నిధిలో జీవించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి సమయాల యొక్క పేరు తాను మొదలుకొని బేర్షెబ వరకు దేవుడు మంచి పేరుగా కనపరిచిన వాడిగా సకల ప్రజలు తెలిసేటట్టు చేశాడు. మరి మన పేరు తెలవాలంటే వేరే రీతిలో తెలుస్తుంది. సమయాల పేరు ఒక రీతిలో తెలిస్తే మనది ఇంకా ఆపోజిట్గా ఉంటుంది. సమయాలకి మన పేరల్లా సౌలు పేరులాగా ఉంటుంది. మనదల్లా అచ్చం సౌలే, ఇంకొకటే ఉండదు ఏమి. సౌలు ఎలాంటి వాడు? అలాంటి చూసాం వర్తమానాలు, మీరు మర్చిపోతారని నాకు తెలుసు. అందుకే గత వారం 2 వారాల క్రితం చెప్పిన వర్తమానం చెప్పొచ్చు, మీకు 2-3 వారాల క్రితం చెప్పిన వర్తమానం చెప్పొచ్చు. బుక్స్ చెప్పకపోతే ఇంకా చెప్పొచ్చు వారం. ఎందుకంటే అలా ఉండిపోతాం. సౌలు ఎలాంటి వాడు? దురాత్మ పట్టినవాడు, కోపం కలిగిన వాడు, ఉద్రేకం కలిగిన వాడు, సొంత అల్లుళ్ళే చెప్పాలనే ఆలోచన కలిగిన వాడు. సో మానవుని యొక్క ఆలోచనలన్నీ కూడా సౌలుకి సంబంధించినవి ఉంటాయి. ప్రతి మనిషి, మార్పు చెందని హృదయం కలిగిన ప్రతి మానవుడు కూడా
దేవుని దృష్టిలో సౌలు లాంటి వాడు. సౌలు లాంటి వారమైన మనం, పాత నిబంధనలో ఉన్న సౌలు లాంటి వారమైన మనల్ని కొత్త నిబంధనలో పౌలుగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు? బాల్య దినములందు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నప్పుడు, బాల్య దినములందు హృదయంలో కూడా సృష్టికర్తని జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు, అప్పుడు సౌలు పౌలుగా మార్చబడిన అనుభవంలోకి మనం వస్తాం. అప్పటి వరకే సౌలుగానే ఉంటాం. సో ఇక్కడ రెండోదిగా దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే, హృదయం ఎలాంటిదంటే బాల్యం నుండే చెడ్డ ఆలోచనలు కలిగింది. సో ఇప్పుడు మారమంటే మారదు, ఇప్పుడు మారమంటే మారదు. చూడండి, ఎవరైనా ఒక యవనస్తుడు, చిన్నపిల్లవాడు ఉంటాడు, చిన్నతనం నుండే మనం వాడిని చెడ్డ ఆటలకి, చెడ్డ ఆలోచనలకి, దొంగతనాలకి, వ్యభిచార పాప అబద్ధాలకి, తాగుడికి, కైనీలు, గుట్కాలకి, ఇంకా రకరకాల విధానాలకు అలవాటు చేసామనుకోండి, వాడు పెద్దరిగిన తర్వాత మారమంటే మారతాడా? ఖచ్చితంగా మారాడు. ఎందుకు? వాడు ఇంకా దాంట్లో నులుపుదేలు ఉంటాడు. ఇంకా తాగుబో చిన్నతనం నుండి మనం తాగుడు అలవాటు చెప్పిస్తామంటాడు. మనకు కూడా తెలియదు బ్రాండ్స్, అన్ని బ్రాండ్స్ చెప్తాడు ఆయన. ఈ బ్రాండ్ అది, ఆ బ్రాండ్ ఇది అని చెప్తాడు. ఏది కావాలంటే ఆ బ్రాండ్ చెప్పేస్తాడు. ఎందుకు? అరే నీకెడ తెలుసు అంటే, చిన్నప్పటి నుంచి తాగుతున్నావు మాకు తెలీదా అంట. ఏమంట? చిన్నప్పటి నుంచి తాగుతున్నావు నాకు తెలీదా అంటే ఏంటంటే, చిన్నతనం నుండే మానవుడికి ఏది నేర్పిస్తామో అదే మానవుడికి పెద్దరిగిన తర్వాత దాంట్లోనే నిలబడేవాడు ఉంటాడు. సో పూర్వదినాల్లో మన జీవితము, మనం జీవిస్తున్నటువంటి జీవించిన జీవితం అంతా కూడా, గత దినాల్లో మనం జీవించిన జీవితం అంతా కూడా ఎలాంటిదంటే చెడ్డ ఆలోచనలు కలిగినవి. ఏదో ఒక కీడు చేయాలన్నా, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక తప్పు చేయాలన్నా ఆలోచన కలిగిన మానవుని యొక్క దేహం కలిగిన మనం యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు, శిలువ కార్యాన్ని చూసినప్పుడు, ఆయన దగ్గరికి రావటం ద్వారా మార్చబడిన హృదయాన్ని ప్రభు మనకు కనిపించాడు. నిజంగా ప్రభు ఎంత గొప్పవాడు. మనం బాల్యం నుండే, మనం పుట్టినప్పటి నుండే మనం చెడ్డారమైనప్పటికీ ప్రభు ఎంత గొప్పవాడు చూడండి. మనం మార్చడానికి సమయం తీసుకుని అలా మార్చడానికి వేచి ఉంటున్నాడు. అందుకంటాడు కదా, తిరుగుబాటు చేసే వారి కోసం దినమెల్లయో చేతులు జాసి జోడిస్తున్నాడు. చేతులు జాడి జోడిస్తున్నాడు. తిరిగి రండి, బాల్య దినంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇంకా జ్ఞాపకం చేసుకోలేదు, ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి అని. చిన్నతనంలోనే మానవుడు ఏ దేవుడైతే సృష్టికర్తను మర్చిపోయాడో ఆ సృష్టికర్త ఇంకా ఇంకా వేచి ఉంటున్నాడు మానవుడు మారుతాడు. కాబట్టి రెండోదికి హృదయం ఎలాంటిదండి? మొదటిగా హృదయం ఎలాంటిది? ఊహలు చెడ్డవి, చెడ్డ ఊహలు కలిగిన హృదయం. రెండు, బాల్యం నుండే చెడ్డ ఆలోచనలు కలిగిన హృదయం. సో ప్రభుని ఆరాధించక మునుపు మనం ఒకప్పుడు ఎలాంటి జీవితం? మనం కూడా ప్రభుని ఆరాధించక మునుపు చెడ్డ ఆలోచన కలిగి, లేదా ఎవరితో పాపం చేయాలి, ఎవరికి ఎలాంటి కీడు చేయాలి, ఎవరికి ఏం చేయాలా, ఎక్కడ ఎలాంటి అబద్ధం ఆడాలి, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక చెడ్డ ఆలోచన కలిగిన వారు మనం కదా. కలిగిన వారిని రక్షించబడి అంటే హృదయం మార్చబడిన తర్వాత వాటన్నిటిని విడిచిపెట్టుకుని కొత్త జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం. ఏదైతే విడిచిపెట్టామో దాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రభుని ఆరాధించేద్దాం. మూడో మాట చూద్దామండి. హృదయం గురించి మూడో మాట ప్రభు యొక్క వాక్యం. లేవికాండం 19:17 వచ్చింది. లేవికాండం 19:17 వచ్చింది. నీ హృదయంలోని సహనం మీద పగపట్టకూడదు, నీ పొరుగు వాని పాపం నీ మీదికి రాకున్నట్లు నీవు తప్పగా వాడిని గద్దింపవలెను. కాబట్టి ఇక్కడ మూడోగా చూస్తున్నాము. మొదటిగా హృదయం ఎలాంటిది? చెడ్డ హృదయం, ఊహలు చెడ్డవి. రెండు, బాల్యం నుండి చెడ్డ ఆలోచన కలిగిన హృదయం. మూడోది హృదయం ఎలాంటిదంటే బైబిల్లో శ్రమించిన మాట లేవికాండం 19:17 వచ్చిన ప్రకారం పగబట్టిన హృదయం. ఎలాంటిది? పగబట్టిన హృదయం. మరొకసారి చదవన్నా. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. నీ హృదయములో నీ సహోదరుని మీద పగబట్టిన ఎడల పగబట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకున్నట్లు. చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మూడో హృదయం ఉంది. మొదటి హృదయం చెడ్డ ఊహలు కలిగింది. రెండో హృదయం బాల్యం నుండే చెడ్డ ఆలోచన కలిగింది. మూడోది హృదయంలో ఏముందంటే పగబట్టే మనస్తత్వం. ఏముంటుంది? పగబట్టే మనస్తత్వం. పగ అంటే లేవికాండం 17వ అధ్యాయం, లేవికాండము 19వ అధ్యాయము 17 వచ్చింది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మూడోది హృదయంలో ఏముందంటే పగబట్టే మనస్తత్వం. ఈ హృదయం అలాంటిది పగబట్టే హృదయం. పగ అంటే అర్థం ఏంటి? పగబట్టడం అంటే అర్థం ఏంటి? కోపం ఉందనుకోండి, పోయిద్ది కొంచెం. కోపం ఉంటే ఇప్పుడు కాకపోతే రేపు లేకపోతే కాదు 10 రోజులుగా పోయిద్ది. పగ అయితే పోదు. మనం పగ చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలా? హృదయంలోకి వెళ్తారక్క. పగను చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కడప. ఎక్కడికి వెళ్ళాలి? కడప.
కడప కానీ పులివెందులు కానీ ఎవరన్నా ఈ యూట్యూబ్లో వాక్యం ఉంటే ఫోన్ చేసి చెబుతారు. కాబట్టి కడప కానీ పులివెందులు కానీ వెళ్ళాలి. ఎందుకు? అక్కడ కనపడితే పగల ప్రతీకారాలు. ఇప్పుడు లేవులే, ఒకప్పుడు ఇల్లు లేనప్పుడే బాంబులు వేసేసేవాళ్ళంట. లేదా వంకాయల్లాగా ఆడుకునేవాడు బాంబులు కూడా. అంటే ఏంటంటే పగలు ఎప్పుడు ఎవరిని చంపాలా అని ఒక పగతో ఎదురు చూస్తూ ఉండేవాళ్ళంట, కాల్చుకుని ఉండేవాళ్ళంట. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు చంపాలంటే పగ అంటే ఏంటంటే ఒక మనిషిని చంపే స్థితికి తీసుకెళ్ళిపోతుంది. పగ అంటే ఏంటంటే ఒక మనిషిని చంపేటటువంటి స్థితికి తీసుకెళ్ళిపోతుంది. బైబిల్లో పగబట్టిన వ్యక్తి ఉన్నాడు. ఎవరు? మనకందరికి బాగా పరిచయమైన వ్యక్తి. మొట్టమొదటిలోనే కనపడుతున్నాడు అన్న చెప్పాడు. కయ్యూరు కనపడుతున్నాడు. కయ్యూరు పగబట్టాడు. పగ అంటే అక్కడ ఉండింది. మనం పగబట్టింది కాదు, మన కోపము. పగ అంటే ఒరిజినల్ పగ. అది ఏంటి పగ అంటే? పక్కన చంపడం. పగ అంటే అంతే, మనకుండని పగ కాదు, కోపం. కోపం ఇవాళ నుండి రేపు పోయింది. కోపం చుట్టం లాంటిదంట. ఇవాళ వచ్చింది, 2 రోజులు ఉంటుంది, భోంచేసి వెళ్ళిపోయిందంట. అంతే కోపం. కానీ పగ లాంటిది కాదు, శాశ్వతంగా ఉండిపోయేది. ఒక మనుషుని యొక్క ప్రాణాన్ని కోరుకునేంత వరకు కూడా, ఏ మనుషుడి మీద అయితే పగబట్టి ఉన్న మనుషుడు చనిపోయేంత వరకు కూడా ఆ మనుషుడి కొరకు ఎదురు చూస్తూ, చనిపోయేంత వరకు కూడా ఎదురు చూసేదే పగ అంటే. వాస్తవానికి సాతానుడు మన మీద పగబట్టిని వాడుకుంటాడు మనల్ని చంపటానికి. మనం ఎక్కడ దొరుకుతామా, ఎక్కడ మనం దాన్ని సాతాను యొక్క నోటికి వెళ్తామా, చంపుదామని సాతాను ఎప్పటికప్పుడు మన కొరకు పగగా గర్జించు సింహం వలె ఎదురు చూస్తూ ఉండవాడుకుంటున్నాడు. అందుకే పేతురు ఆ మాట రాయబడుతుంది. పేతురు రాసిన పత్రికలో సాతానుడు ఎవరిని మింగుతున్నా అని ఎంత రిఫరెన్స్ ఎంత చెప్పండి. అది అడగొద్దంటారా? 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని. ఎవరు ఎదుగుతున్నారు? పగబట్టిన వాడు. ఎందుకు ఎదుగుతున్నాడు? మృంగటానికి. ఎవరిని మృంగటానికి? దేవుని బిడ్డలు, విశ్వాసుని, దేవుని నమ్మిన వారిని. ఎవరు దొరుకుతారా? ఎవరు ఇంకా నువ్వు నమ్మకపోయినా దేవుని బిడ్డ అవుతావన్న, దేవుని నిశ్చేత ఆయన ముద్ర నీ మీద పడాలన్న ఒక ఆలోచన ఉంటే చాలు. నువ్వు రక్షించబడకపోయినా, నువ్వు మారుమనసు బాప్తిసం పొందకపోయినా, నువ్వు దేవుని బిడ్డ అవుతావన్న నిశ్చేత సాతాను కలిగితే చాలు. ఖచ్చితంగా వాడు ఏం చేస్తాడు? మృంగటానికి సిద్ధంగా ఉంటాడు. ఎవరు దొరుకుతారా? ఎవరిని మింగాలా? ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఎవరు నాకు సమీపంగా ఉంటారని వారి యొక్క దేహాల దగ్గరికి వెళ్ళి, వారి మనస్తత్వాల దగ్గరికి వెళ్ళి, వారి దగ్గరికి వెళ్ళి కూర్చుని మింగటానికి పగతో రగిలిపోతున్న వాడిగా కూర్చుని మింగటానికి సిద్ధంగా ఉంటారు. పగతో ఉన్నవారు ఎలా ఉంటారు? ఎప్పుడైనా తాసుపావం బొసుకోవటం చూసారా? సినిమాలో చూసారా? మామూలు చూసారా? అంటారు చూసారా? చూసుకోవడం ధైర్యం ఉన్నారంటే మంచిది. పాముల దగ్గరికి వెళ్ళినప్పుడు బొసుకోడుతూ ఉంటాయి. ఎలాంటి బొసుకోడతాయి? మా ఊళ్ళో ఒక అతను ఒక తాసుబాబుని ఏదో చేసాడు. అంటే అనుకోకుండా జరిగింది, దాని మీద కాలు వేయటం ఏదో. ఆ బాబు ఏం చేసిందంటే ఇంటికి వచ్చేసి దోలాలు ఇల్లు పైకెక్కి 1 వారం రోజుల పాటు ఉన్నాడు. ఇక మంచిగా తాగదు. ఆ పాముకు ఉన్నటువంటి దాని పగ చూడండి ఎంత దారుణంగా ఉంటుంది. తాసుబాము ఒక వ్యక్తి మీద పగబట్టిందంటే ఆ వ్యక్తిని కాటేసేంత వరకు దాని తోకను దినదిన కొరుకుని తినిద్దంట. దాని తోక అదే కొరుకుని తినిద్దంటే ఎప్పుడు ఆ వ్యక్తి దొరికి కాటేసేంత వరకు కూడా ఆ కోపం అంతా కూడా దాని దేహం మీదే చూపించుకునేదంట. చివరికి ఒక 5 రోజులు అయిన తర్వాత రోజు పైన పడుకుంటేనంటే బొస్సులు అనిపిస్తుంది, బొస్సు కొడుతున్నారు. ఏంటి బొస్సు కొడుతుంది? ఫ్యాన్ ఏమన్నా సౌండ్ అవుతున్నాం. అప్పుడే వాళ్ళు కొత్త ఫ్యాన్ పెట్టుకున్నాం. ఫ్యాన్ సౌండ్ అవుతున్నాయేమని చెప్పి అటు ఇటు చూసుకునేదానికి పైన చూస్తే బాగుంది. 1 వారం రోజుల నుంచి వస్తుందంట. చివరికి దాని కింద తీసి చంపి పక్కన పడేసి. అర్థం ఏంటంటే పగబట్టినది నీళ్లు, దాహము, ఆహారం అన్నీ మానేసి ఎదురు చూస్తూ ఉంటుంది. నేను ఒక కడప జిల్లాలో నంద్యాల దగ్గర ఒక అంకుల్ ఉంటే అంకుల్ కొన్ని విషయాలు అడుగుతూ వచ్చాం. ఒక సేవకుడి యొక్క తాతయ్య అవుతాడు. ఆయన అడుగుతూ వచ్చాం, అంకుల్ ఏంటి మరి కడప కదా బాంబులు అనేదంటే ఎంత పగంటే బస్సులో వెళ్తున్నప్పుడు ఆయన యవన ప్రాయంలో ఒక వ్యక్తిని చంపాలనుకున్నాడంట. కత్తి లేదు, ఏమీ లేదు. ఆ వ్యక్తి అనుకోకుండా బస్సులో కనపడ్డాడంట. బస్సులో ఏముంటాయి చెప్పండి? సీట్లు అవి కావాలి, కడ్డీలు ఉంటాయి కొట్టుకోవడానికి. మనం కడ్డీలు ఉంటాయి కదా, రాడ్స్.
వాటి దగ్గరికి వెళ్ళి నుంచుని ఏ వ్యక్తి అయితే చంపాలో ఆ వ్యక్తిని దగ్గరకు లాక్కుని ఈ మెడ ఆ కడ్డీకేసి వచ్చేసి చంపేసేసాడు. కత్తి లేదు, ఏమీ లేదు, కానీ పగ. ఆ పగతోనే ఏం చేస్తూ వచ్చాడు, ఆపటే ఈ మెడ తీసుకెళ్ళి దాన్ని పెట్టేసేసి ఆ రాడ్లకి చంపేశాడు. పోలీసులు కూడా అక్కడ కేసు ఏం లేదక, కేసులు ఏమి కడపలు ఎవరు పెడతారు, పోలీసులు పారిపోతారు. అట్లాంటి పగ కలిగినటువంటి జీవితం దేవుడు తర్వాత తను ఇది తప్పు అని హెచ్చరించి తన జీవితాన్ని మార్చి నేటి దినాన్ని అనేకులకి సాక్షిగా దేవుడు నిలబెడుతున్నవాడు. సో ఇక్కడ మూడోదిగా చూసినట్టయితే హృదయంలో ఏముంటుందంటే పగ. ఈ పగ ఉండడం ద్వారా ఏం చేయబడుతున్నామంటే మనం నరహత్య చేసేవారిగా, హత్య చేసిన వారిగా, దేవుని దృష్టిలో శిక్షకు పాత్రులుగా ఉంటుంది. అలాంటి వారిమైన మనల్ని ప్రభు మార్చినందుకు, నరహత్య చేసిన మనల్ని ఆశ్రయపురంగా ఆయన ఉండి ఆశ్రయపురంలోకి వచ్చిన తర్వాత కాపాడినందుకు ప్రభుని ఆరాధించాలి. 4వ విషయం చూద్దామండి, హృదయం ఎలాంటిది. 4వదిగా ఇర్మియా గ్రంథం 17:9. ఇర్మియా గ్రంథం 17:9 చదవండక్క. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, కంటతో వాక్యం అయిపోయినట్టు చూడుకోకుండా చదివాం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఇక్కడ మనం ఎన్నో మాట ఇది 4. మొదటి మాట హృదయంలో ఏముంటుంది, హృదయం ఎలాంటిది, ఒకంత చెడ్డ హృదయం కలిగింది. 2 ఆలోచనలే, బాల్యం నుండి వచ్చే ఆలోచన చెడ్డ. 3 పగబట్టిన హృదయం. 4వదిగా ఈ హృదయం ఎలాంటిదంటే బైబిల్లో చూసిన మాటల వ్యాధి కలిగినది. ఎలాంటి హృదయము, వ్యాధి. హృదయం లోపల వ్యాధి ఉంది. ఈ వ్యాధిని నయం చేయాలంటే సరైన డాక్టర్ ఉండాలి. మనుషుడికి ఒక వ్యాధి వచ్చిందంటే ఆ వ్యాధి పోవాలంటే ఎవరు ఉండాలా, కరెక్ట్ అయిన డాక్టర్ ఉండాలి. ఇప్పుడు చూడండి, కన్ను నొప్పి వచ్చింది అనుకోండి, పంటి నొప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం జరిగింది, కన్ను కూడా బేగాలంటాడు. ఎందుకు, వాడికి ఆల్రెడీ పీకే ఉద్దేశమే, పెట్టుడు పీకుడు, ఇక అంతే. అందుకేం చేస్తాడు, కన్ను పీకటాడు. అదే మనం పంటి డాక్టర్ దగ్గరికి పన్ను నొప్పి వస్తే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు, ఇక అవన్నీ పెట్టి చూస్తాడేమో ఎక్కడేముందని అద్దాలు పెడతాడు, ఏ అద్దం దేని సెట్ అయితే. ఎందుకంటే ఒక్కొక్క విధానాన్ని బట్టి దేనికి ఏ బాధ వచ్చినా అక్కడికే వెళ్ళాలి, అంతేగాని ఎక్కడ పడితే అక్కడికి వెళ్తే కుదరదు. కానీ ఇక్కడ చూసినట్టు దేవుని యొక్క వాక్యం ఏంటంటే మానవుని యొక్క దేహం ఎలాంటిదంటే, మానవుని యొక్క హృదయం ఎలాంటిది, వ్యాధి కలిగింది. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, అరికాలు మొదలుకొని అన్నెత్తి వరకు పచ్చి పుళ్ళు ఉండే బైబిల్ సెలవిస్తుంది. అంటే వ్యాధి కలిగినది మానవుడికి. మానవుడిలో ఉన్న వ్యాధిని తీసేయాలంటే అది కేవలం యేసు ప్రభువుకే సాధ్యం, కేవలం యేసు ప్రభువుకే సాధ్యం. యోబు యొక్క జీవితాన్ని చూసినట్టయితే యోబు దేహం అంతా ముందు ఎలా ఉండా, బాధలో శోధనలు వచ్చినప్పుడు యోబు దేహం అంతా కూడా వ్యాధితో వచ్చేసింది. వ్యాధిని చూసి పక్కనున్న భార్య సైతమే అసహించుకుంటుంది. ఎందుకు నువ్వు బ్రతికుండి చచ్చిపోతే బాగుంటుందని అసహించుకుంది. అలాంటి స్థితిలో ఉన్న యోబుని, అలా తనకున్న వ్యాధిని దేవుడు చూసి కొన్ని దినాలు గడిచిన తర్వాత తన జీవితాన్ని మార్చి తనకు మరలా పూర్వ వైభవం కంటే ఘనమైన వైభవాన్ని తనకు అనుగ్రహించి చిన్నపిల్లల లాంటి దేహం కలిగినటువంటి దేహాన్ని తనకి దేవుడు అనుగ్రహించిన వాడు. అంటే తనలో ఉన్న వ్యాధిని దేవుడు చూసి ఆ వ్యాధిని తీసివేయడానికి ఇష్టపడ్డాడు. సో ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే మానవుని హృదయంలో వ్యాధి ఉంది. ఆ వ్యాధిని ఎవరు తీసేయగలుగుతారంటే దేవుడు. యోబును చూసింది ఎవరు? యోబు యొక్క మనస్తత్వాలు కానీ, యోబు యొక్క దేహాన్ని కానీ, యోబు యొక్క ఆలోచనలు కానీ, యోబు యొక్క మనిషి యొక్క ప్రతి ఆలోచన చూసింది ఎవరంటే దేవుడే. దేవుడు చూసి యోబు జీవితాన్ని మార్చి యోబుకి 2 ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కారణం ఏంటి? యోబులో ఉన్న యథార్థత. సో ఇక్కడ బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుందంటే మనకి హృదయం ఎలాంటిదంటే వ్యాధి కలిగింది. ఈ వ్యాధి మానవుడిలో కూడా ఎలాంటి వ్యాధి అయినా పోవాలంటే మానవుడికి యథార్థత అవసరం. సో యథార్థత లేని మనల్ని యేసు ప్రభువు జ్ఞాపకం చేసుకుని మన హృదయం అంతా కూడా బైబిల్ ప్రకారం వ్యాధి కలిగింది, కొరుకుడు పుండు లాంటిది. ఈ వ్యాధి దేహం మొత్తం పాకివేస్తున్నటువంటి వ్యాధి కలిగిన మనలో ఏదైతే దేహం మొత్తం పాకే వ్యాధి ఉందో ఆ వ్యాధి అంతటిని కూడా యేసు ప్రభువు తన రక్తం ధర కడిగి ఆ వ్యాధి మొత్తాన్ని తీసివేశాడు. అది ఏ వ్యాధి అయిందని మనకు తెలుసు. మనలో ఉన్న ప్రతి వ్యాధి అంతటిని కూడా, అంటే ప్రతి రోగాన్ని అంతటిని కూడా, ప్రతి బాధని, ప్రతి బలహీనత అంతటిని కూడా యేసు ప్రభువు తన రక్తం ధర కడిగి మన హృదయంలో ఉన్నటువంటి ఆ వ్యాధి అంతటిని తీసివేసి పరిపూర్ణమైన హృదయాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. 4వదిగా మార్చబడిన హృదయం. అంత మునుపు ఎలాంటిది? వ్యాధి కలిగింది. 5వదిగా ఈ హృదయం ఎలాంటిది చూద్దామంటే
ప్రభు యొక్క వాక్యం నుండి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. మూడవదిగా ఇది ఎలా, ఎన్నో మాటది, ఐదవదిగా ఈ హృదయం ఎలాంటిదంటే గ్రహింపలేనిది, ఎవడును గ్రహించలేనిది. ఎవడును ఈ హృదయాన్ని గ్రహించలేడు. హృదయంలో ఏముంది, హృదయంలో ఏ ఆలోచన ఉంది, హృదయంలో ఏముండి ఇక్కడ జీవిస్తున్నాడు ఎవరు గ్రహించలేడు. ఇప్పుడు చూడండి, మన పక్కన ఉన్నవారు, లేదా నేను చూస్తున్న నేను, లేదా మీరు చూడటానికి మంచి బట్టలు కట్టుకున్నారు, మంచిగా సిద్ధపడ్డారు, చక్కగా మంచి అందంగా వచ్చారు దేవుని మందిరానికి. ఇంటికాడ ఎట్లా సరే దేవుని మందిరంలో చక్కగా కనపడాలని మంచి రూపంగా మనం దేవుని మందిరానికి వచ్చాం, దేవుని సన్నిధిలో చక్కగా ఉండాలని వచ్చాం. కానీ లోపట ఏముంది ఎవరికి దేవుడు. ఎంత అంగరంగ వైభవంగా ధరించుకున్నా, ఎంత బంగారం ధరించుకున్నా, ఎంత శ్రేష్ఠకరమైన వస్త్రాలు మనం ధరించుకున్నా, లోపట ఉంది ఎవరికి తెలియదు. తెలుసా? మీ పక్కన ఉన్న వారికి మీ హృదయంలో ఏముందో చెప్పండి, 2 సెకండ్లో మీ దగ్గర నుంచి లేచి పక్కకి వెళ్ళిపోతారు. ఎందుకు? మన హృదయం అలాంటిది, ఎవడో గ్రహించలేడు. హృదయంలో ఏముందో ఎవడో గ్రహించలేడు. గ్రహించగలిగింది ఎవరంటే దేవుడు. హృదయ ఆలోచన ఎరిగిన వాడే. హృదయంలో ఏముందో మానవుడు గ్రహించలేని స్థితిలో మానవుడు ఉండా. గ్రహించగలిగింది ఎవరంటే దేవుడే. ఒక మనుషుని హృదయంలో ఏముంది, మానవుడు ఇక్కడ కూర్చున్న తన హృదయంలో ఏముంది, మానవుడు ఇక్కడ నివసిస్తున్నా, ఇక్కడ వాక్యం వింటున్నా, ఇక్కడ కూర్చుని ప్రభుని ఆరాధించమనుపు తన హృదయంలో ఏముంది, ఏ హృదయాన్ని కలిగి దేవుని సన్నిధికి వచ్చాడు, ఏ హృదయాన్ని కలిగి దేవుని ఆరాధించడానికి వచ్చాడు, ఎలాంటి హృదయం కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్నాడు, ఈ హృదయం అంతా కూడా మానవుడు గ్రహించలేకపోయినా గ్రహించగలిగిన వాడు ఉన్నాడు. గ్రహించగలిగిన వాడు దేవుడు ఉన్నాడు. అందరి ఆలోచనలు ఎరిగిన వాడు, అందరి యొక్క హృదయాలు ఎరిగిన వాడు. ఎవరి హృదయం ఎలా ఉందో, ఎవరి హృదయం ఎలా నింపబడి ఉందో, ఎవరి హృదయం ఎలా ప్రేరేపించబడి ఉందో, ఎవరి హృదయం ఎలా నింపబడి దేవుని ద్వారా ఉందా లేదా లోకం ద్వారా నింపబడి ఉందో, దేవుడు సమస్తం కూడా ఎరుకైన విధానం కనబడుతుంది. ప్రతి మనుషుని యొక్క హృదయం ఏంటంటే ఏముందన్నది ఎవడు చెప్పలేదు. జాగ్రత్త. ఇక్కడికి వచ్చిన నీవు నా హృదయం అంతా బాగుందని పక్కనున్న వారు చెప్పుకుంటావేమో, నేను మంచివాడిని, పక్కనున్న వారి చెడ్డవారు అనుకుంటున్నావేమో, మంచిదేని ఆలోచన. కానీ దేవుడు ఇంకో రీతిలో చెప్పబోతున్నాడు. మనుషుల ఆలోచన అనేకములు యెహోవా యొక్క తీర్మానం స్థిరపరచబడిన బైబిల్లో ఉంది. మన ఆలోచన మనం మంచివారం అని చెప్పొచ్చు, మన ఆలోచన మనం యథార్థవంతులం అని చెప్పొచ్చు, మన ఆలోచన మనం నీతిమంతులం అని చెప్పొచ్చు, మన ఆలోచన మనం యథార్థమైన మార్గం నడుస్తున్నామని చెప్పొచ్చు. కానీ ఆయన తీర్మానం అనేది ఒకటి ఉంటుంది. ఆ తీర్మానం రేపటి దినాల ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు అప్పుడు తెలిసి దాని తీర్మానం ఉంటుంది. బైబిల్ సెలవిస్తున్నమాట. 5వ హృదయము ఎప్పుడూ గ్రహించలేదు. ఏముందో తెలియనిది. బహుశా నీ పక్కన ఉన్న వారికి నీ హృదయం తెలియదేమో, కానీ దేవుడికి తెలుసు. నీ పక్కన ఉన్న వారికి తెలియకపోయినా నీలో ఉన్నవాడికి తెలుసు. నీ పక్కన ఉన్న వారికి నీకు కొద్ది దూరం ఉండవచ్చు, కానీ నీలో ఉన్నవాడికి నీకు దూరం లేదు. నీలో ఉన్న దేవునికిని, నీలో ఉన్న ప్రభుకిని, నీలో ఉన్న రక్షకుడికిని నీకు దూరం లేదు. ఎందుకంటే నువ్వు ఆయన కలిసిపోయి ఉండాలి. కాబట్టి నీ హృదయం ఎలాంటిదో ఆయనకు మాత్రమే తెలుసు. ఆయనకు మాత్రమే తెలిసిన హృదయాన్ని సరి చేసుకుని ప్రభుని ఆరాధిస్తే మంచిది. ఎలాంటి హృదయం కలిగి ప్రభుని ఆరాధించడానికి వచ్చాము? గ్రహించలేని హృదయంతో వచ్చాము, ప్రభు గ్రహించగలిగిన హృదయంతో వచ్చాము. ఎలాంటి హృదయంతో ప్రభుని ఆరాధించబోతున్నాం? మార్చబడిన హృదయం. గ్రహించలేనిదంటే లోపల ఎన్నెన్నో ఉండి అని అర్థం. ఎన్నెన్నో హృదయంలో పెట్టుకుని ప్రభుని ఆరాధించడానికి వచ్చామా? అన్నీ విడుదల పొంది, అన్నిటిని కాదనుకుని, అన్నిటిని విడిచిపెట్టి హృదయంలో ప్రభు మాత్రమే పెట్టుకుని ప్రభుని ఆరాధించడానికి వచ్చాము. ఎలాంటి హృదయం కలిగి ప్రభుని ఆరాధించబోతున్నాం? ఒక్కసారి మనం పరీక్షించుకున్నాం. 5వదిగా హృదయం ఎలాంటిది? గ్రహించండి. 6వదిగా హృదయం ఎలాంటిదో చూద్దామండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగది, దాన్ని గ్రహించగలవాడు. కాబట్టి ఇక్కడ 6వదిగా చూసినట్టే హృదయం ఎలాంటిదంటే బైబిల్ సెలవిస్తున్నాము, అన్నిటికంటే మోసకరమైనది. హృదయం ఎలాంటిది? మోసకరమైనది. హృదయము మోసం చేసే గుణ లక్షణం.
దేహమేమో ప్రేమిస్తామన్నా హృదయం ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. ప్రతి మనిషి మోసమే. ఎవరిలో మోసం లేదన్నవాడు చేయొద్దాను, నేను ఇతరులు మోసం చేయలేదన్నవాడు చేయొద్దాను. ఎవరు ఎత్తలేము. ఎందుకు? ఇప్పుడు చేయొద్దని ఆయన రెడీగా ఉంటాడు. ఎందుకు? సిద్ధంగా ఉంటాడు ఆయన. ఏమి చేయొచ్చుతావా, ఇదిగో నీ ఎగ్జా. ఇక మన కొరకు వంగి రాస్తాడేమో. చేయొద్దావా రా, నీ జీవిత చరిత్ర రాస్తానని ఇక్కడ మనకు ఉన్నటువంటి తెల్లబోటి మీద రాయొచ్చేమో. అబ్బో అప్పుడు ఏమైపోయిందో. చెయ్యొద్దని చెయ్యి మెల్లిమెల్లిగా దిగిపోయింది. ఏమైనా దేవుడు బిడ్డ, బైబిల్ అంటుంది కదా, హృదయం ఎలాంటిది? ఆ రోజుగా అన్నిటికంటే మోసం చేశారు. అన్నిటికంటే మోసం చేశారు. చాలామంది స్త్రీలు, నేటి దినాలు స్త్రీలు కానీ పురుషులు కానీ అవనస్తులు చాలామంది ఏమైపోతున్నారు? బాగా తెలిసి అవనస్తులు ఏమవుతున్నారు? ఎలా కూడా తెలిసిపోయింది. చాలామంది మోసపోతున్నారు. ఎందుకు? ఏదో ఒక మోసం. స్త్రీల మీద వ్యామోహం కలిగి పురుషులు కానీ పురుషులను చూసి స్త్రీలు కానీ వివాహం చేసుకోవాలని ఒకరినొకరు ప్రేమించి చివరికి ఏదో ఒక ఫేస్బుక్లోనూ ఏదో ఒక వాట్సాప్లోనూ స్నేహబంధం ఏర్పడి ఏదో ఒక స్నేహం ప్రేమగా మారి ఆ ప్రేమ చివరికి పెళ్లి దాకా వచ్చి ఎవరికి తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకుని ఈ రహస్యమైన పెళ్లి చివరికి అయిపోయిన తర్వాత ఈ పెళ్ళంతా జరిగిపోయి విడాకులు వచ్చిన తర్వాత తెలిసింది, అయ్యో ఇట్లాంటి పెళ్లి చేసుకున్నానే. మొదట ఏమైపోయిందో జీవితం, మొదట ఏమైపోయిందో మనస్తత్వం, మొదట ఏమైపోయిందో ఆలోచనలు. ఎప్పుడో ఎక్కడో మోసపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది, అయ్యో నేను మోసపోయానే. బైబిల్ ఏమైనా చేస్తుందంటే మానవుడికి హృదయం మోసమైంది, అది మంచిది కాదు. అది ఎప్పటికీ మానవుని మోసం చేసేది. ఎదుటి వ్యక్తిని మోసం చేయాలన్న గుణలక్షణం కలిగింది మానవుని యొక్క మన హృదయం అంతా కూడా. ఎదుటి వ్యక్తిని ప్రేమించాలన్న హృదయం ఎవరిలో లేదు. ప్రతి మనుష్యుడి యొక్క హృదయం ఎవరైనా చేయతే నా హృదయం బాగుందంటే ఖచ్చితంగా అబద్ధకులు, ఖచ్చితంగా మనం అబద్ధకులు. ఎందుకంటే మన హృదయం మంచిగా లేదు. ఒకే ఒక్క హృదయం మంచిగా ఉంది, ఒకే ఒక్క హృదయం నీతిగా ఉంది, ఒకే ఒక్క హృదయం పరిశుద్ధంగా యథార్థంగా ఉంది. ఆ ఒక్క హృదయమే యేసు ప్రభువు. భూమి మీద ఆయన జీవించడం ఆయన హృదయం ఒక్కటే యథార్థం ఉంది, ఇంకెవరు తెలియదు. భూమి మీద ఉన్న పాప హృదయాలన్నీ కూడా యథార్థ హృదయంతో చూసినప్పుడు ఆ యథార్థ హృదయంలో ఉన్న యథార్థత అంతా కూడా పరిశుద్ధమైన హృదయంతో పాప హృదయాలని చూసినప్పుడు తనలో ఉన్న పరిశుద్ధత అంతా కూడా ఈ పాప హృదయాల్లోకి ప్రవహింపజేసిన వాడు ఉన్నాడు ప్రభు. చెడ్డ ఆలోచనలు ఒక్కటి కూడా మంచిది లేదు. మోసం చేసే ఆలోచనలు, మోసపూరితమైన జీవితం. చాలాసార్లు మనం అంటాం నమ్మించి, అందరుగా తెలుసు మనం, నమ్మించి మోసం. నమ్మిన వారు మోసం చేశారు, మోసపోతారు. అంటే అర్థం ఏంటి? మనం ఎవరిని నమ్ముతామో వారు మనల్ని ఏం చేస్తారు? మోసం చేస్తారు, మోసపోతాం. సో ఇక్కడ ఏంటంటే ఏదో ఒక కోణంలో, ఏదో ఒక విధానంలో ఖచ్చితంగా ప్రతి మనుషుడు మోసం చేసే గుణం. ఈ మనుషుడికి మోసం చేసే మనసు ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ చేతి బ్రేడ్లు, కాళ్ళకున్న బ్రేడ్లను బట్టో లేకపోతే మన దేహంలో ఉన్న అవయవాలను బట్టో రావట్లేదు. మానవుడు మోసం చేయాలని కోణం ఎక్కడి నుంచి వస్తుంది? లోపటి నుంచి. హృదయం ఎక్కడ ఉంది? చూపించండి ఏడన్నా, ఎవరో చూపించండి. ఇది ఏడు చెబితే కాళ్ళకాడ ఉండేది, కాళ్ళకాడ చెబితే నెత్తి మీద ఉండేది. అందుకని ఎక్కడ ఉండేది తెలియదు, కనబడింది హృదయం. సో ప్రతి మనుషుడిని మోసం చేయాలన్న ఆలోచన మానవుడికి ఎక్కడి నుంచి వస్తుందంటే లోపటి నుంచి వస్తుంది, దేహం మీద వచ్చేది కాదు. కానీ లోపటి నుంచి వచ్చిన ఆలోచనకి దెబ్బలు ఎక్కడ పడతాయి? పైన పడుతుంది. అసలు చేసేదేమో లోపల ఉంది, కానీ దెబ్బలు పడేది ఎక్కడ? బయట. అంతే. చాలామంది ఎట్లుంటారంటే కొంతమంది చేసేసి ఇంట్లో దూరిపోతారు. ఎవరో ఒక రోడ్డు ఎక్కడ పోతున్నారు, ఓ చిన్నపిల్లడు రాయసి కొడతాడు, పక్కన ఉండేవాడు ఏదో చేస్తా నుంచి ఉంటాడు, కొట్టినోడు లోపల పోతాడు, బయట ఉండేవాడికి ఏం జరుగుతుంది? ఎంత బాగా చెప్తున్నారు, అనుభవం తట్టు దెబ్బలు తగ్గుతూ ఉంటాయి. ఎందుకు? కొట్టినోడు చదువుకున్నాడు, హృదయం అలాంటిదే. ఏదో ఒకటి చేసింది, ఏదో ఒకటి అనేది, ఏదో ఆలోచన, చెడ్డ ఆలోచన తెచ్చి ఎవరు కూడా కీడు చేపించింది, చేపించేది లోపల తక్కువది. దెబ్బలన్నీ కూడా దేహానికి అయినా దెబ్బలు తగ్గుతూ ఉంటాయి. అప్పుడు ఎవరుకుంటా అబ్బా అనవసరంగా వచ్చింది ఆ మాట, అది ఎందుకు లోపల ఉంటుంది? ఇంకా బయటకు తీసుకొచ్చింది, ఇంకోసారి దెబ్బలు తినేదాడు చేసింది. ఎందుకు? లోపల ఉన్న హృదయం మానవునికి అలా దిగిపోయింది, అలా మోసం చేసేది. ఇది ఘోరమైనది.
అందుకే మరి ప్రభు అన్నాడు, దీన్ని గ్రహించేవాడు ఎవరు లేరు, నేను తప్పితే మరొకరు లేడు దీన్ని గ్రహించేవాడు. కాబట్టి మీ హృదయాలు మారుస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎన్నో మాట ఇది, ఆరోగ్యంగా హృదయం ఎలాంటిదంటే అన్నిటికంటే మోసకరమైనది, అన్నిటికంటే మోసం చేసేది. అన్నిటికంటే అంటే చేతి బ్రేలు కన్నా, కాలు బ్రేలు కన్నా, కాళ్ళు కన్నా, చేతుల కన్నా, తల కన్నా, కళ్ళు కన్నా, పెదవుల కన్నా, నాలుగు కన్నా, ఇంకా పళ్ళ కన్నా కూడా, ఇంకా గుండె కన్నా కూడా, దేహం కంటే కూడా అన్నిటికంటే మోసం చేసేది ఏంటంటే హృదయం. అన్నిటికంటే మోసం చేసేది ఏంటంటే హృదయం. దేహము మనల్ని కొయ్యండి, పేగులు కనపడతాయి, మనల్ని కొయ్యి ఎవరు కనపడుతుంది, హార్ట్ కనపడుతుంది, అన్నీ కనపడతాయి, కనపడాల్సింది కనపడదు. ఏంటది? ముసుగు దొంగ, ముసుగు వేసిన దొంగ ఎవరు చెప్పరు. ఇప్పుడు ఎందుకు చెబుతారు మీరు? హృదయం ముసుగు వేయబడిన దొంగ అది. చూడండి, ఎవరైనా దొంగతనం చేసి పారిపోయారనుకో, ఏదో ఒక ముసుగు వేసుకుని దాక్కున్నాడు అనుకో, ఎట్లాంటి క్లాత్ పక్కన దాక్కుంటాడు, కనబడతాడా? కనపడ. ఎందుకు? ముసుగు అన్నది అట్లా ఉంది. హృదయం కూడా అలాంటి వాడే. మనల్ని ఎంత కోసినా కనపడ్డు. ఎందుకు? వాడు దుర్మార్గుడు కాబట్టి కనపడ్డు. మన హృదయం ఎలాంటిదంటే దుర్మార్గమైనది. మనల్ని మనమే తిట్టుకోవాలి, మనమే ప్రశ్నించుకోవాలి. మనలో ఉన్న హృదయం దేవునికి దూరస్తులుగా చేస్తుంది. కాబట్టి మన హృదయాన్ని మనం ఎప్పుడైతే సరి చేసుకుంటామో, మన హృదయాన్ని మనం ఎప్పుడైతే పగలగొట్టుకుని, ఎప్పుడైతే మన హృదయాన్ని సరి చేసుకుంటూ, ఎప్పటికప్పుడు దాన్ని బుద్ధి చెప్పుకుంటూ మనలో మనం సరి చేసుకోవడానికి ఇష్టపడతామో, అదే నిజమైన క్రైస్తవ జీవితం. కాబట్టి హృదయం ఎలాంటిదంటే, మా చాక్లెట్ తింటారు మీరు, ఎంత నమ్మకస్తున్నారు. కాబట్టి హృదయం ఎలాంటిదంటే బైబిల్ ప్రకారం అన్నిటికంటే, ఈ లోకంలో ఉన్న వెండి బంగారాలు, అష్ట ఐశ్వర్యములు, దేహం కంటే, మనుషుల కంటే కూడా, అన్నిటికంటే కూడా మోసకరమైనది ఏంటంటే హృదయం. ఈ హృదయము జంతువులకు లేదు, కోతులకు ఉందా? లేదు. ఇంకా ఏనుగులకి లేదు, అంత పెద్ద ఉండే ఏనుగుకే లేదు. ఇంత చిన్న ఇంకా జీవరాశులు ఉండే చీమ, దాన్ని చూసి మనం నేర్చుకోవాలట, దానికి కూడా లేదు. కానీ ఎవరికి ఉన్న హృదయం? దేవుని స్వరూపం ఉండడం మానుకుంటుంది. ఆ స్వరూపంలోకి వచ్చిన మనం ప్రభుని ఆరాధించాము. ప్రభా, నిజమే నా హృదయం మోసమే, నేను ఎదుటి వ్యక్తి మోసం చేసే గుణమే. ఒకప్పుడు మోసం చేస్తున్న నా జీవితాన్ని నువ్వు మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చు, అనేకులు ఎదుట సాక్షాత్తుమే నిలబెట్టు ప్రభా అని ప్రభుని ఆరాధించాను. చివరి మాట చూసి ఆరాధన ప్రవేశించాలి. నిర్గమాకాండం 35 అధ్యాయం 26 వచనం. నిర్గమాకాండం 35:26. నిర్గమాకాండం 35 అధ్యాయం 26 వచనం. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ చాలా. కాబట్టి ఇక్కడ 7గా చూసినట్లయితే ఈ హృదయం ఎలాంటిదంటే జ్ఞాన హృదయం. ఎలాంటిది? జ్ఞాన హృదయం. ఇప్పుడు చెప్పండి, అంతకు మునుపు ప్రభు మన హృదయం మార్చినప్పుడు ఎలాంటిది? మన హృదయం మార్చినప్పుడు, మార్చిన తర్వాత ఎలాంటిది? నా భాష అర్థం కాదు. మార్చిన తర్వాత జ్ఞానం, మార్చక మునుపు జ్ఞానం లేదు. జ్ఞానం ఉందంటే ఆపోజిట్ జ్ఞానం లేదన్నారు. జ్ఞానం లేని వాడికి, బుద్ధిహీనుడికి ఏం జరుగుతుంది? వీటికి దెబ్బ దొరికితే బంగారం అంటించబడుతుంది. దెబ్బలే తగ్గుతాయి. ఎందుకు? జ్ఞానం లేనివాడు. జ్ఞానం లేని వారి గురించి ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాబడుతూ వచ్చింది. సంత వీధుల్లో ఒక స్త్రీ ఉండి జ్ఞానం లేని పడుచువాడు కూడా కనపడ్డాడంట. జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. ఒక యవనస్తుడు ఉన్నాడు. ఎవరికైనా తెలుసా ఎన్నో అధ్యాయము? సామెతలు సామెతల గ్రంథం 7వ అధ్యాయం. చదవండి. 6వ వచనం. 6 నుండి 7వ వచనం చదవండి. జ్ఞానం లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు కూడా కనబడెను. సంధ్య వేళ ప్రొద్దుకొంగిన తర్వాత సింహ చీకటి గల రాత్రి వేళ వాడు జారాశ్రీ సందు దగ్గరనున్న వీధుల్లో తిరుగుచుండెను. దాని ఇంట మార్గం నుండి నడుచుచుండెను. అంతటా వేషం వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకటి వారిని ఎదుర్కొన్నది. చూడండి, యవనస్తులకు బాగా ప్రాముఖ్యత.
ఒక స్త్రీ ఉందంట. చాలా మంది పరిచేవారు కనపడ్డారు, వీరిలో ఒకడు కనపడ్డాడు. ఎవరు ఎవరు బుద్ధి లేనివాడు, అంటే జ్ఞానం లేనివాడు అని అర్థం. జ్ఞానం లేని ఒక కమలస్తుడు అనేక మందిలో కనపడ్డాడు. కనపడి ఒక జారా స్త్రీ వేషం ధరించుకుని వేషంగా వేసుకున్న ఒక స్త్రీ కనపడినప్పుడు ఆమెతో ముచ్చటించడానికి, ఆమెతో పాపం చేయడానికి ఇష్టపడుతున్నాడు. జ్ఞానం లేనివాడు పాపం చేయడానికి ఇష్టపడతాడు. జ్ఞానం కలిగిన వాడు ఇది దేవుని దృష్టిలో పాపము, ఇది కీడు. ఒక పురుషుడు కన్యకగా యథార్థంగా ఉన్న అటువంటి పురుషుడు, ఏ స్త్రీని ఎరగనటువంటి పురుషుడు, ఓ రకంగా చెప్పాలంటే ఒక యథార్థమైన నిత్యమైనటువంటి పరిశుద్ధమైన జీవితం కలిగిన పురుషుడు, ఒక ఏ సంబంధం లేని ఒక స్త్రీతో సహవాసం, అక్రమమైన సంబంధం కలిగి ఉండాలంటే అర్థం ఏంటంటే జారా స్త్రీతో సహవాసం కలిగి ఉన్నట్టే. ఏం చేస్తున్నాడు? జారా స్త్రీతో సహవాసం కలిగి ఉన్నట్టే. జారా స్త్రీ అంటే ఒక వేశ్య, ఒక వ్యభిచారం చేసే స్త్రీతో సహవాసం కలిగి ఉన్నాడని అర్థం. ఒక వ్యభిచారం చేసే వేశ్యతో కానీ, స్త్రీతో కానీ, పురుషుడితో కానీ సహవాసం కలిగి ఉండి జ్ఞానం లేకుండా దేవుని సన్నిధిలోకి వచ్చి ఆరాధిస్తే అట్లాంటి ఆరాధన ప్రభు ఇష్టపడ్డాడు. అందరూ ఏమనుకుంటారంటే సేవకుడికి ఏం తెలుసు, లేదా సేవకురాలకి ఏం తెలుసు, సంఘ పెద్దలకి ఏం తెలుసు, మేము ఎలా జీవించినా ఎలా ఉన్నా తోటి విశ్వాసులకి ఏం తెలుసు, మేమంతా బాగా ఉన్నాం, పైరూపం బాగుంది, అంత బాగా ఉందని మనం అనుకుంటున్నాం. పొరపాటు. అంతటిని ఎరిగిన వాడు ఉన్నాడు. అందుకే హెచ్చరిస్తూ ఉంటాడు, జ్ఞానం లేని హృదయం కనపడుతుంది. జ్ఞానం లేని హృదయంలో జ్ఞానం నింపిన ఆ జ్ఞానాన్ని తెలుసుకోలేని గుడ్డితనంలో నేటి దినాల్లో మానవుడు ఉంటాడు. కాబట్టి మానవుడు స్వతహా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాడు. సంతోషంగా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్న కారణం ఏంటంటే దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని కోల్పోయాడు. దేవుడు ఏదైతే జ్ఞానం ఇచ్చాడో ఆ జ్ఞానాన్ని కోల్పోయి నిస్సహాయ స్థితిలో కూర్చున్నారు. కాబట్టి మనుష్యుడు కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ ప్రభుని ఆరాధించలేకపోతున్నారు. నిస్సహాయ స్థితిలో ఉండేవారే సరైన విధంగా ప్రభుని ఆరాధించలేరు. నిస్సహాయ స్థితిలో లేనివారు, దేవుని ద్వారా జ్ఞానాన్ని పొంది హృదయంలో జ్ఞానం నింపుకున్నవారు ప్రభుని ఆరాధిస్తారు. జ్ఞానాన్ని కోల్పోయిన వారు, బుద్ధి లేనివారు, వీపు మీద దెబ్బలు తగిలించుకునేవారు, పాపం చేసేవారు, జార స్త్రీతో అక్రమ సంబంధం కలిగిన వారు మాత్రమే ప్రభుని ఆరాధించలేరు. మనం వీటన్నిటికీ ఎప్పుడైతే దూరంగా ఉంటామో అప్పుడు ప్రభుని ఆరాధించగలుగుతాం. బైబిల్ అంటుంది కదా 7వదిగా, మానవునికి హృదయం ఎలాంటిదంటే జ్ఞాన హృదయం. ఒకప్పుడు జ్ఞానం లేని హృదయం, ఇప్పుడు జ్ఞాన హృదయం కావాలి. జ్ఞానం కలిగి అంటే మంచి ఏంటో చెడు ఏంటో, ఏది యథార్థత కాదు, ఏది చెడ్డదో ఏది మంచిదో తెలుసుకునే జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అయినాను ఇంకా జ్ఞానాన్ని మనం తెలుసుకోకుండా, ఇంకా బుద్ధిహీనులా ఉంటూ, వీపుకి దెబ్బలు తగిలించుకునే విధానంలో ఉంటూ, ఇంకా జీవితాన్ని మార్చుకోకుండా ప్రభుని ఆరాధించాలన్న గుడ్డితనంలో ఉంటే నష్టపోతాం. ప్రభు అంటాడు కదా, జ్ఞాన హృదయం నేను మీకు ఇచ్చాను, దాన్నే మీరు కొనసాగించాలి. ఓకే, నీ ఉదయ కాలశంలో ఎవరైనా ఆ జ్ఞాన హృదయాన్ని కోల్పోయి ఉంటే నువ్వు ప్రభుని ఆరాధించకమునుకు ఒక నిమిషం నీ జీవితాన్ని సరి చేసుకో. ప్రభు, నా హృదయం మీకు దూరం ఉంది. జ్ఞాన హృదయాన్ని కోల్పోయిన, నా హృదయంలో జ్ఞానం లేదు, కోల్పోయిన నా హృదయాన్ని తిరిగి సమకూర్చంటే కోల్పోయిన జ్ఞానాన్ని, ఆ జ్ఞాన హృదయాన్ని తిరిగి అనుభవిస్తాను. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అనేక మందికి ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఎవరికి ఎగ్జామ్స్ వస్తున్నాయి? చేతులు తక్కువగా ఎత్తారు. అందరికి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. ఎగ్జామ్స్ వచ్చిన వాళ్ళకి జ్ఞానం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడుంది అన్నమాట? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అక్కడ రాయబడుతుంది, ఎవరికైనా జ్ఞానం కుదురుకొనేట అతడు దేవుణ్ణి అడగవని, దేవుడు అతనికి గద్దించుకోకుండా ధారాళంగా ఇస్తాడు. గద్దించడంట అంటే కోపగించుకోడు, తిట్టడు, అసహించుకోడు, ద్వేషించడు. ఏం చేస్తున్నాడు? ప్రేమగా ధారాళంగా ఇస్తాడు. ఈ ఉదయ కాల సమయంలో మన హృదయము దేవుని దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయి ఉండొచ్చు. జ్ఞానం విషయంలో కానీ ఇంకా రకరకాల విషయాల్లో మన హృదయం దేవుని దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయి అయినా ప్రభువుని ఆరాధించడానికి దగ్గరకు వచ్చేమేమో. ఒక మాట గుర్తుపెట్టుకో, ఇప్పటికైనా నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు నీ హృదయానికి ఇంకా ధారాళంగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా దేవుడు నిన్ను ధారాళంగా నీకు ఆత్మను నింపడానికి ఇష్టపడుతున్నాడు. ధారాళంగా నీలో తన ఆత్మ నింపి నిన్ను అభిషేకించాలని ఇష్టపడుతున్నాడు. ఒక్కసారి పరీక్షించుకో. ప్రభుత్వం
హృదయం ఎలా ఉంది? ఎవరొస్తున్నారు కానీ గడివేసిన వృద్ధాప్యంలో ఎవరైనా సరే మన హృదయం ఎలా ఉంది? ప్రభుని ఆలోచించండి. ఒక్కసారి మన హృదయాన్ని పరీక్షించుకోండి. మార్చబడక మునుపు మన హృదయం ఎలాంటిది? మొదటిగా హృదయం మార్చబడక మునుపు మన హృదయం ఎలాంటిది? మొదటిగా చెడ్డోహలు కలిగింది. రెండోదిగా ఎలాంటి హృదయం? బాల్యం నుండే చెడ్డ ఆలోచన. మూడోదిగా పగబట్టిన హృదయం. నాలుగోదిగా వ్యాధి కలిగింది. 5 గ్రహించలేదు. 6 మోసకరమైనది. 7వదిగా జ్ఞానం లేని హృదయం. ఇలాంటి హృదయాన్ని ఒకప్పుడు మన హృదయం ఇలాంటిది. ఒకప్పుడు ఇలాంటి హృదయం కలిగి ఉంటాం. కానీ దేవుడు యేసు ప్రభువు ద్వారా శిలువ కార్యం ద్వారా, ఆ శిలువ కార్యం ద్వారా మన హృదయంలో ఉన్న ప్రతిదీ కూడా శిలువ రక్తం ద్వారా హృదయంలో ఉన్న దాన్ని అంతటిని కడిగి పరిశుద్ధపరిచి మన హృదయాన్ని మార్చి కొత్త హృదయాన్ని ప్రవహించాడు. అందుకంటారు కదా, నూతన హృదయం మీకు ఇచ్చేదని, నూతన ఆత్మను మీకు అనుగ్రహించేదని, రాతి హృదయం మీలో నుండి తీసేసి మాంస హృదయాన్ని ఇస్తారు. చూడండి ఎంత ప్రేమ కలవాలి. ఈ మాంస హృదయం ఎలా వచ్చిందంటే శిలువ కార్యం ద్వారా. ఈ శిలువే జరగకపోతే, శిలువ కార్యమే అసలు లేకపోతే రాతి హృదయాలు రాతిగానే ఉండే కానీ మాంసంగా మారు. మాంసంగా మారేవే కావు, మాంసం హృదయాలుగా మారిని అంటే కేవలం శిలువ కొయ్య, శిలువ రక్తం, శిలువ కార్యం, శిలువ మేకులు, వీటి ద్వారానే హృదయం మార్చబడింది. ప్రభు సన్నిధిలో ఇప్పుడు ప్రభుని ఆరాధించడానికి వచ్చి ప్రభు సన్నిధిలో ఆరాధించబోతున్నాం అంటే, మార్చబడిన హృదయంతో ప్రభుని ఆరాధించబడుతున్న కారణం ఏంటంటే, కేవలం ఒకప్పుడు మన హృదయం ఎలా ఉందో మనం చూసాం. అలాంటి హృదయాన్ని మార్చింది ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభు యొక్క శిలువ కార్యం ద్వారా, ఆ కార్చినటువంటి రక్తం ద్వారా మన హృదయాలు కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధమైన హృదయంతో